జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల ఇండను పేల్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ రజ్లిద్ ఇండ్లను ఐఈడీ బాంబులతో బ్లాస్ట్ చేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఆదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ ఇండ్లను కూల్చేసింది జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. వీరిద్దరూ పహల్గామ్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనలో కీలక నిందితులు. 2018లో అటారీ వాఘా బార్డర్ ద్వారా పాకిస్తాన్ కు చట్టబద్ధంగా ప్రయాణించిన తోకర్ గతేడాది రహస్యంగా జమ్మూ కశ్మీర్ కు తిరిగి వచ్చే ముందు ఉగ్రవాద శిక్షణ పొందాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు అతను గైడ్ గా, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్ గా పనిచేశాడని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదుల ఇండ్లను ధ్వంసం చేసింది ప్రభుత్వం. 2024 అక్టోబర్లో గగన్గిర్ ప్రాంతంలో 6 కూలీలను చంపిన ఈ ఉగ్రమూక ఆ తర్వాత బారాముల్లాలో 2 ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపారు. కశ్మీర్లో స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతోనే ఈ ఉగ్రమూక రెచ్చిపోతోంది. ఆదిల్ హుసేన్ తోకర్, ఆలీబాయ్, హషీం మూసా ఈ ముగ్గురికి పాక్ నుంచే డైరెక్ట్ గా సహాయం అందుతోన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో అలీబాయ్, మూసాలు పాక్ జాతీయులే. అక్రమంగా చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నట్లు గుర్తించారు జమ్మూ కశ్మీర్ పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఉగ్రవాదులకు సంబంధించి ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడిలో ఉన్నారో అని అనుమానిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇండ్లను అయితే ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అయితే కూల్చివేసింది. ఒకటి సౌత్ కాశ్మీర్లో ఉన్నటువంటి ట్రాల్ అనేటువంటి ఏరియాలో ఆసిఫ్కు సంబంధించిన ఇల్లు ఉంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇద్దరి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ట్రాల్లో ఉన్నటువంటి ఆసిఫ్ నివాసం, మరోవైపు ఆదిల్ తోకర్కి సంబంధించినటువంటి నివాసాన్ని కూడా ఈ ఎర్లీ అవర్స్లో కూల్చివేతలు అనేది కూడా చేశారు. ప్రస్తుతానికైతే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉండబోతున్నాయి అనేటువంటి ఇండికేషన్స్ ఎవరైతే స్థానికంగా ఉండి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో వారికి ఒక డైరెక్ట్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి దాంతో ఎవరైతే సహకరిస్తున్నారో లేకపోతే ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో పాల్గొంటున్నారో వారికి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి తలంపుతోటే ప్రస్తుతానికి ఈ దాడిలో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి అనుమానితులుగా ఉన్నటువంటి ఇద్దరి నివాసాలనైతే ప్రస్తుతానికి కూల్చివేశారు. ఇదొక స్ట్రాంగ్ మెసేజ్ లాంటిదిగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఘటనకు సంబంధించి 4 పాక్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులు లష్కర్ ఏ తోయిబాకు సంబంధించి టీఆర్ఎఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ నుంచి పాల్గొన్నారో వారికి లోకల్స్గా ఉన్నటువంటి ఇద్దరు కూడా సహకరించారు అనేది సమాచారం ఉంది. దాంతో భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగకుండా ఎవరైతే లోకల్ మిలిటెంట్స్గా ఉండి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహకారం అందిస్తే వారికి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది, ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలవడానికి ప్రస్తుతానికి ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఇంట్లోనైతే కూల్చివేశారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటి ఉగ్రవాద దాడుల్లో పాల్గొనేటువంటి ఉగ్రవాదులకు సహకరించద్దు అనేటువంటి క్లియర్ కట్ మెసేజ్ని అయితే ఈ కూల్చివేతలతోటి పంపించాలని భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఆసిఫ్ అలాగే ఆదిల్ తోకర్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి నివాసాలను అయితే కూల్చివేశారు. వారికి సంబంధించినటువంటి గతంలో కూడా చాలా దాడుల్లో ఉగ్రవాదులు సంబంధించి పూంచ్ సెక్టార్లో గతంలో జరిగినటువంటి దాడుల్లో కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ పర్సనల్స్ను టార్గెట్గా చేసుకొని చేసినటువంటి దాడుల్లో కావచ్చు, వీరంతా కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరొక వ్యక్తి సులైమాన్, ఆయనకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆయన నివాసం పైన కావచ్చు, లేకపోతే ఆయన ఉంటున్నటువంటి వాటిపైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక మరోవైపు కార్డన్ సర్చ్ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చాలా సీరియస్గా నిర్వహిస్తున్నారు. 3 days నుంచి కూడా
కార్డన్ సెట్స్ని కొనసాగిస్తున్నారు. బందిపురాలో కూడా పోలీసులకు అలాగే ఇటు టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్స్ అనేది కూడా జరుగుతూనే ఉంది. ఉదంపూర్లో కూడా కార్డన్ సెట్స్తో పాటు టెర్రరిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేయడమే లక్ష్యంగా వారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది కూడా ఓవైపు చేస్తూనే మరోవైపు టెర్రరిస్టులకు ఎవరైతే సహకరిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇండ్లను కూల్చివేసి వారికి సంబంధించినటువంటి ఏ విధంగా భవిష్యత్తులో నష్టం జరుగుతుందనే దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలవడానికి మాత్రమే ఈ కూల్చివేతలు జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది శ్రవంతి. ప్రస్తుతం బందిపురాలో అడవులు, గుట్టలు, జనావాసాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఇలా అణువణువునా గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. పహల్గాంలో ముష్కర మూకలు, ఉగ్రవాదులు మూలాలను సేకరించే పని ముమ్మరంగా చేస్తున్నాయి. 3 ఉగ్రవాదులు గతంలో దాడుల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. కశ్మీర్లో స్థానికేతరులను టార్గెట్గా చేసుకుని గతేడాది కాల్పులు జరిపారు ఆదిల్ హుసేన్, హోషిం అలీ. ఇక భారత్ పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవింపు చర్యలకు దిగింది. పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పులు జరిపినట్లు భారత సైన్యం చెబుతోంది. స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతోంది.